హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ మరీదాస్ గారు సత్తెనపల్లిలో ఉంటున్నారండి. ఆయన మనకి ఒక 5.2 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది రెగ్యులర్గా ఇచ్చే సెట్ అయితే కాదండి, కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సబ్ ఓవర్ వచ్చినప్పటికీ రెగ్యులర్గా ఇచ్చినట్టు JBL 1500 వాట్ పీక్ పవరు 325 RMSతో రెండు సబ్లు అయితే ఇచ్చామండి. చూస్తున్నారు కదా, నట్ బ్రౌన్ కలరు సబ్ ఓఫర్లు. బాక్స్లో కూడా మనం ప్యూర్ MDF అయితే వాడతాం, అది కూడా రెడ్ MDF వాడతామండి. సో మంచి క్వాలిటీ వస్తుంది. ఇది ఫ్రంట్ డబల్ ఫైర్ సబ్ ఓఫర్లు అండి రెండు కూడా. ఈ రెండు ఫ్రంట్ గ్రిల్స్ అయితే వేసాము, ఎందుకంటే ఎటువంటి ఎలకలు బల్లులు లాంటివి దూరి లోపల డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఫ్రంట్ ఫ్యాన్ గ్రిల్ అయితే వేయడం అయితే జరిగిందండి. ఇక టవర్లు వచ్చినప్పటికీ ఇవి 44 ఆర్ 43 ఇంచెస్, అంటే చూసారా నా ఛాతీ దగ్గరగా వస్తుంది. ఇదే హైట్లో 8 ఇంచ్ ఇది స్పీకర్లు వాడిన టవర్స్ అండి ఇవి. జనరల్గా మనం జిప్ కంపెనీ 6.5 ఇంచ్ స్పీకర్స్ యూజ్ చేస్తూ మన టవర్లు మేక్ చేస్తాం. బట్ ఇక్కడ మరీదాస్ గారు ఏమన్నారంటే, నాకు ఆల్ ఛానల్ అంటే 5.2 అంటే రెండు సబ్బులు 5 ఛానల్స్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, సెంటరు, ఈ 5 ఛానల్కి నాకు 5 టవర్స్ ఇవ్వండి అడిగారండి. అది కూడా 8 ఇంచ్ జిప్ కంపెనీ స్పీకర్ యూజ్ చేస్తూ నాకు టవర్స్ ఇవ్వండి అని అడిగారు. సో మరి ఆయన రిక్వైర్మెంట్ ఆ విధంగా ఉంది, ఆయన అడిగారు కాబట్టి ఆ విధంగా మేకింగ్ అయితే టవర్స్ చేయించాను. మన బాబీయే చేశాడు. సో టవర్లోని జిప్ కంపెనీ స్పీకర్లు అయితే నేను తీసుకున్నానండి. జిప్ కంపెనీ వైట్ కలరు ఓఫరు, దాని క్రిందగా ఎయిర్ హోలు, మధ్యలో చాంబర్ అయితే ఉంటుంది. పైన వచ్చినప్పటికి 3 ఇంచ్ జిప్ కంపెనీ మ్యాగ్నెట్ వేటరు, జిప్ కంపెనీ 8 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకరు. ఈ విధంగా 8 ఇంచ్ స్పీకర్లు, 3 ఇంచ్ మ్యాగ్నెట్ వేటరు. ప్రతి టవర్లో కూడా 3-వే క్రాస్ ఓవర్ వాడానండి. ఎందుకంటే ఈవెన్ సెంటర్లో కూడా టవర్ ఇచ్చాం మనం. చూపిస్తాను మీకు టవర్లు ఏ విధంగా ఉంది ఏంటి నేను చూపిస్తాను. సౌండ్ టెస్టింగ్ ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూద్దురా. ఈ యాంప్ మీద ఆల్రెడీ స్పెసిఫిక్ వీడియో నేను చేశానండి. మరొకసారి డీటెయిల్డ్గా కాకుండా నాన్ డీటెయిల్గా యాంప్ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇదొక LED స్పెక్ట్రమ్ సపోర్టెడ్ యాంప్లిఫైయరు. క్యాబినెట్ సైజ్ వచ్చినప్పటికీ 6 ఇంచ్ హైట్ క్యాబినెట్ అండి ఇది. 17.5 ఇంచ్ విడ్త్ అయితే ఉంటుంది. డెప్త్ వచ్చినప్పటికి 12 ఇంచ్ డెప్త్ క్యాబినెట్ అండి ఇది. సో ఈ హైట్ క్యాబినెట్లు ఇంతవరకు మన ఛానల్ నుంచి ఇవ్వలేదు. మొదటిసారిగా ఆస్ట్రా రిమోట్ కిట్తోని ఈ స్పెక్ట్రమ్ యూజ్ చేస్తూ ఇటువంటి యాంప్లిఫైయర్ ఇవ్వడము నాకు తెలిసి యూట్యూబ్లో మందే మొదటిది కావచ్చు అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే మార్కెట్లో ఛానల్స్లో లేవు. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఏమైనా ఉంటే నా కామెంట్ అయితే చేయండి. ఇటువంటి సెట్ అంటే ఆస్ట్రా రిమోట్ కిట్ విత్ స్పెక్ట్రమ్తో ఎవరైనా వాడుతున్నారంటే కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా 5 టవర్స్, దట్టు 8 ఇంచ్ టవర్స్, రెండు సబ్ ఓఫర్లు, 5.2 ఛానల్ యాంప్లిఫైయర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరీదాస్ గారు ఓకే కదా, ఈ విధంగా సెట్ అయితే ఇచ్చాను. ఇక్కడ పవర్ బటన్ లాంటిది ఉంది చూడండి. ఇది పవర్ అయితే కాదు, నేను 7.2 ఛానల్ 5.2 ఛానల్లో 2 ట్రాన్స్ఫార్మర్స్ వాడతాను. మరి అది ఎక్కువ వాటేజ్ తీసుకుంటుంది కాబట్టి, అంటే ఎక్కువ పవర్ తీసుకుంటుంది కాబట్టి ఈ స్విచ్కి పవర్ లైన్ అయితే ఇవ్వను నేను. ఇక్కడ స్విచ్కి ఏం చేశానంటే, ఇక్కడ స్పెక్ట్రమ్ అయితే కనెక్ట్ చేశానంటే చూశారు కదా, స్పెక్ట్రమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్పెక్ట్రమ్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక టవర్ అన్నప్పటికీ వాటేజ్ ఎక్కువగా తీసుకుంటుంది. సో యాంప్లో కూడా మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్క ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఒక కుమార్ స్టీరియో బోర్డు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్కి ఒక కుమార్ స్టీరియో బోర్డు, అదేవిధంగా సెంటర్ 1 సెంటర్ 2 అంటే ఒక ఛానల్ అయితే వదిలేస్తాను నేను. ఎందుకంటే 5.2 అన్నారు కాబట్టి మరొక టవర్ పెట్టడం సెంటర్లో వేస్ట్ అనిపించింది. ఒక ఛానల్ అలా బ్లాంక్గా ఉంచేసాను. సో సెంటర్కి కూడా ఒక కుమార్ స్టీరియో బోర్డు వాడాను. వీటికి ఇండివిజువల్గా ఒక ట్రాన్స్ఫార్మరు, సబ్ ఓఫర్ 1 సబ్ ఓఫర్ 2 అంటే కుమార్ తండ్రమోన బోర్డులు అయితే వాడానండి. వీటికి ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై, వీటికి ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై, ఈ విధంగా బోర్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆస్ట్రా రిమోట్ కిట్ కోసం మనం చెప్పక్కర్లేదు. HDMI ARC ఆప్టికల్ కోయాక్సిల్ నుంచి డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే అవుతుందండి. LG శాంసంగ్ సోనీ ఈ 3 కంపెనీల టీవీలు LED టీవీలు తీసుకుంటే వీటి నుంచి HDMI ఆర్క్ కానీ ఆర్క్ నుంచి కానీ ఆప్టికల్ లేదా కోయాక్సిల్ అవుతుంటే వాటి నుంచి కనెక్ట్ చేసుకొని హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా, G5, సన్ నెక్స్ట్ మీరు దేని నుంచి మీరు కంటెంట్ ప్లే చేసినా, బట్ ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలండి. లో కాకుండా బిలో ఒక 1 ఇయర్ అలా ప్యాకేజ్ ఉండాలి. ప్రైమ్ మెంబర్షిప్ ఉండి మీరు దేని నుంచి మీరు ప్లే చేసినా పక్కాగా డాల్బీ డిజిటల్ DTS అనేది వస్తుందండి, అందులో డౌట్ అయితే లేదు. సో ప్రొజెక్టర్ అయితే చెప్పాను కదండి, లో ప్రైస్ ప్రొజెక్టర్ నుంచి డిజిటల్ ఆడియో రాదు. మరలా దానికోసం ఎక్స్ట్రాక్టర్ వాడడం ఇవన్నీ తలకాయ నొప్పులన్నీ ఉంటాయి.
సో అదైతే విషయం అండి. లేదంటే 4K బాక్స్ తెప్పించుకొని కనెక్ట్ చేయాలి ఆ ప్రొజెక్టర్కి, ఆ 4K బాక్స్ను డిజిటల్ ఆడియో ఆప్టికల్ త్రూ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. నా బెస్ట్ సజెషన్ ఏదైతే ఆ మంచి టీవీ తీసుకుంటే అదైతే వెరీ హ్యాపీ, చక్కగా కనెక్ట్ అయిపోతుందండి. సో ఒకసారి యాంప్లిఫైయర్ మీకు దగ్గరగా చూపిస్తాను. అండ్ ఇప్పుడు బాక్స్లో అయితే నేను కనెక్ట్ చేశాను. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు. ఆ రిమైనింగ్ బాక్సులు కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. చూసారు కదా, అక్కడ 3 టవర్స్ అయితే ఉన్నాయి. 1 2 3. సబ్ వూఫర్ల పక్కగా 2 టవర్లు అయితే ఇచ్చాను నేను. మొత్తం 5 టవర్స్ ఇవి. ఆల్ టవర్స్కి కనెక్షన్ అయితే ఇచ్చాను. బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నానండి. ఒకసారి ప్లే చేద్దాము సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. అయితే ఒక విషయం అండి, సబ్ వూఫర్లు ఎప్పుడు కూడా బెంచ్ పైన పెట్టకూడదు. ఎందుకంటే సబ్ వూఫర్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. మనం దీనికి వాడే బూట్లు కూడా ఏంటంటే రబ్బర్ బూట్లు ఇవి. నేల మీద పెట్టినప్పటికీ సబ్బ కదలదు, అలా నేలకు పట్టేసి ఉంటుందండి. మీకు సబ్ వూఫర్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది, నియర్ ఒక 20 kgs ఏవో ఉంటుంది. సో ఈ విధంగా సబ్ ఉంటుంది. బెంచ్ల మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వైబ్రేషన్ అనేది, అంటే బెంచ్ వైబ్రేషన్ కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది కలిగిస్తుందండి. సో ఇప్పుడు ప్లే చేస్తాను. ఇదిగోండి సబ్ వూఫర్ ఆల్రెడీ తగ్గించాను, కొంచెం లో వాల్యూమ్లో పెట్టి ప్లే చేస్తాను. ఒకసారి ఎలా వస్తుందో ఏంటి చూద్దాము. స్పెక్ట్రమ్ ఆన్ చేద్దాము. ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి, బెంచ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ విధంగా సౌండ్ అనేది చాలా చక్కగా వస్తుందండి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మోనో మైక్తో నేను రికార్డ్ చేసి సౌండ్ బాగా వస్తుందంటే మీరు ఇది వినేసి లైక్ మీరు టీవీలో వింటారా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారా, మొబైల్లో వింటారా, సెకండరీ పక్కన పెట్టేద్దాము, ఆ బేస్ డిస్టర్బెన్స్ వస్తుందండి అని మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. అదైతే కరెక్ట్ కాదండి. అందుకే నా దగ్గరికి వచ్చే సబ్స్క్రైబర్స్, కస్టమర్స్ సెటిల్ తీసుకున్న వాళ్ళ రివ్యూ నేను తీసుకుంటాను. ఎందుకు రివ్యూ నేను తీసుకుని పోస్ట్ చేస్తానంటే వాళ్ళు ఫిజికల్గా వింటారు కాబట్టి వాళ్ళ రివ్యూలు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఒకసారి టవర్ క్యాప్ తీద్దాము, సబ్ వూఫర్ క్యాప్ తీద్దాము, ఎలా ఉంది ఏంటనేది చూద్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా, టవర్ క్యాప్ ఓపెన్ చేస్తే విధంగా ఉంటుంది. ఒకసారి కాస్త బరువేనండి, బట్ పైకి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంటుంది టవర్ అనేది. 3 ఇంచ్ ట్విటరు, 8 ఇంచ్ ఫుల్ రేంజు, 8 ఇంచ్ వైట్ కలర్ సబ్ వూఫర్ అయితే వాడడం అయితే జరిగింది. కింద ఎయిర్ హోల్ అనేది ఉంటుందండి. సో ఫైనల్లీ ఒకసారి యాంప్లిఫైయర్ ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే యాంప్లిఫైయర్ ఇంటర్నల్ చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరీదాస్ గారు ఆర్డర్ ఇచ్చిన యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మనకి లెఫ్ట్ సైడ్ స్పెక్ట్రమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఒక డెడికేటెడ్ ప్యానల్ అయితే మనం చేయించామండి స్పెక్ట్రమ్ కోసము. సో రైట్ సైడ్ ఆస్టార్ రిమోట్ కిట్టు, దాని క్రిందగా 2 కంట్రోల్స్ అయితే ఇచ్చాము. చూస్తున్నారు కదా, ఒకటి సబ్ వూఫర్ వాల్యూము, స్మూత్ బేస్కి హాట్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. రెండోది మాస్టర్ వాల్యూమ్ అండి. ఆల్ ఛానల్స్ ఈ వాల్యూమ్తో ఆపరేట్ అవుతుంది. ఇండివిజువల్ ఛానల్ వాల్యూమ్ కూడా దీంట్లో ఎన్కోడర్ బటన్ ఉంటుంది, జస్ట్ అలా పుష్ చేస్తూ చేయొచ్చు. బట్ రిమోట్ ఉంటుంది కాబట్టి దీన్ని పుష్ చేస్తూ మార్చే అవసరం అయితే ఉండదండి. సో ఎంజీ లోగో మనకి యాంప్లిఫైయర్కి రైట్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాను ఏంటి చూద్దాము. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే నేను చేశాను, డెడికేటెడ్ వీడియో, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ముందుగా చెప్పుకున్నట్టు ఒక్కొక్క ఛానల్కి స్టీరియో బోర్డు అయితే యూజ్ అయితే చేశాను. FL/FRకి కుమార్ ఆడియో 1 స్టీరియో, SL/SR, సెంటర్ 1, సెంటర్ 2, ఈ విధంగా 3 స్టీరియో బోర్డులు, సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2, ఇక ట్రాన్స్ఫార్మర్, డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్, డ్యూయల్ పవర్ సప్లై, స్పెక్ట్రమ్ అయితే ఇక్కడ ఇన్సెట్ అయితే చేశాను నేను. ఇక ఆస్టార్ రిమోట్ కిట్, HDMI ఆర్క్, ఆప్టికల్ కోయాక్స్ ఉంటుంది, డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే అవుతుందండి ఇది. ఓకేనా, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు. ఈ క్రిందగా స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా యాంప్లిఫైయర్ ఇంటర్నల్ అయితే ఉంది. ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాను. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదండి.
చాలా క్లియర్గా అంటే క్లియర్గా వస్తుంది. దెన్ ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందండి. లెఫ్ట్ సైడ్ ఏసీ 230 వోల్ట్ ఉంది చూసారు కదండి. ఏసీ కార్డ్ నేనే ఇస్తాను. ఇక్కడ ఏసీ కార్డ్ ఇన్సెట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఫ్యూజ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా లోపల ఉంటుంది. సో ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇక వెనక బనానా సాకెట్ బ్యాక్ ప్యానల్ అండి ఇది. సో సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2, సెంటరు, సరౌండ్ రైటు, సరౌండ్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, ఫ్రంట్ లెఫ్ట్. సో ఇటు నుంచి మనం చదవాలి. ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటరు, సబ్ 1, సబ్ 2, 5.2 ఛానల్, 6 ఇంచ్ హైట్ క్యాబినెట్ అండి ఇది. సో బ్యాక్ సైడ్ ఇక్కడ 2 ఫ్యాన్ హోల్స్ అయితే ఉన్నాయి. 2 ఫ్యాన్ హోల్స్ దగ్గర కూడా 2 ఫ్యాన్లు అయితే హీట్ సింక్ దుక్కు గాలి వచ్చే విధంగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఆస్ట్రా రిమోట్ కిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనం సెటప్ అయితే బిగించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇన్పుట్లు ఆప్టికల్ 1, అదేవిధంగా కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఏఆర్సి, ఈ 3 డిజిటల్ ఇన్పుట్స్ అండి. వీటి నుంచి దేని ద్వారా కానీ మనం డిజిటల్ ఇన్పుట్ ఇస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అయితే అవుతుంది. ఆప్టికల్ ఇక్కడ 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ 1, అక్స్ 2 ఇన్పుట్లు ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉందండి. సో మనకి మరీదాస్ గారి కోసము మనం సపరేట్గా బనానా సాకెట్లకి పిన్లు కూడా తెప్పించడం జరిగిందండి. చూస్తున్నారు, ఇటువంటి పిన్లు అయితే మనం తెప్పించాము. జస్ట్ దీంట్లోకి వైర్ పెట్టుకొని ఇక్కడ బిగించుకుంటే సరిపోతుందండి. బిగించుకొని అంటే రెడ్కి అదే ఇటువంటిది సేమ్ బ్లాక్ అది కూడా ఉంటుంది. బ్లాక్ కనెక్షన్ ఇలా బిగించుకొని జస్ట్ ఇలా పుష్ చేసుకోవడమేనండి. దానికి ఇలా పుష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇది ఓపెన్ చేసి లోపల వైర్ పెట్టాలి, బిగించాలి ఆ అవసరం అయితే ఉండదు. చాలా ఈజీగా మనం వైర్లు ఎక్కడ జస్ట్ బిగించుకొని దానికి మొత్తము అలా వైర్లు దీన్ని బిగించుకొని పెట్టుకునే విధంగా ఈ యొక్క బనానా సాకెట్లకి మేల్స్ అయితే తెప్పించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్.